హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీరు మా హస్బెండ్ చికెన్ బిర్యానీ చేయమన్నారు అనమాట. సో ఈజీగా చేసుకుందామని చెప్పేసి ముందుగా నేను మ్యారినేట్ చేసి ఉంచేసాను చికెన్ ని నేను. సో ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. సో చికెన్ నేను అలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను 1 hour క్రితము. అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేస్తాను, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మ్యారినేట్ చేసాను అనమాట. నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను, గుప్రంత వేసాను, 2 కూడా. అదొక కుప్పరంత ఇదొక కుప్పరంత వేసాను. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేను ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ముందు జనరల్ ప్రాసెస్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను. సో మనము ఆనియన్స్ ఇవన్నీ వేగేటట్టు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను. కావాలి మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. నెయ్యి అనేది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది. దీంట్లోకి మనం ఆయిల్ కూడా 2 tablespoons. దీంట్లోకి మనం బిర్యానీ దినుసులు పెట్టుకున్నాను నేను, ఎక్కువ వేయట్లేదు, జస్ట్ ఇవి వేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం క్విక్ గా మిక్స్ చేసేద్దాం. సో ఇందాక ఇవి లేవన్నమాట, ఇప్పుడు తెప్పించాను. ఇందాక ఓన్లీ లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసాను. సో ఇప్పుడు ఎక్స్ట్రా తెప్పించాను. ఇవి వేసి ఒకసారి కలిపేద్దాము. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం మనం. వేయించుకున్నాక మనం చికెన్ యాడ్ చేద్దాము. చికెన్ కుక్ కావాలి కాబట్టి మనం చికెన్ యాడ్ చేస్తాము. సో చికెన్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాను. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి ఉంటుంది, హాఫ్ అన్ అవర్ టు 1 hour పడుతుంది. ఈలోపు మనం ఇక్కడ హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నాము. ఇలా బిర్యానీ సామాన్ అన్ని వేసేసి కూడా మనం వాటర్ బాయిల్ చేసిన తర్వాత బాగా బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చాక బియ్యం యాడ్ చేద్దాము. సో మనం కొంచెం ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. సో ఇలా నిమ్మకాయ కొంచెం చెక్క, ఒక హాఫ్ చెక్క కూడా వేసేద్దాము. నిమ్మకాయ సో ఇలా నిమ్మకాయ చెక్క వేయడం వల్ల ఇంకా పొడిగా టేస్ట్ కూడా బాగా. నేను 1/2 cup వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం కుక్కర్ పెట్టేస్తాను ఒక విజిల్ వచ్చినంత వరకు. సో కుక్ అయిపోతే ముక్క కూడా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. కుక్కర్ పెట్టేసి నేను 1 విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తాను. సో వాటర్ బాయిలింగ్ స్టేట్కి వచ్చినప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము స్లోగా. అలాగా ఒకసారి వేసేకండి, స్లోగా వేయండి. రైస్ బాగా కుక్ అయిపోతుంది. బాయిలింగ్ స్టేట్ మళ్ళీ రీచ్ అయ్యింది. అండ్ ఇక్కడ విజిల్ కూడా ఒకటి వచ్చింది, ఆపేసాను నేను. సో రైస్ కూడా అయిపోతే నేను జస్ట్ పైన వేసి దమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. దమ్ బిర్యానీ నేను సెకండ్ టైం చేయడం దమ్ బిర్యానీ. మామూలుగా పొలావ్ లాంటిది కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేసేదాన్ని. సో మళ్ళీ సెకండ్ టైం అలా వస్తుంది. సో ఇలా కొంచెం వాటరీగా ఉంది కదా, ఈ వాటర్ కొంచెం దగ్గర అయినంత వరకు పెడితే ఒక్కొక్కరు కుక్ అయిపోతుంది. మనం ఒక్క విజిల్ ఇక్కడ తెచ్చుకున్నాము. సో ఈ వాటర్తో కొంచెం ఇంకా కుక్ కావాల్సిన పీస్ అది కూడా కుక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రైస్ కూడా బౌల్ అవుతుంది. ఇంకా టైం పడుతుంది, ఒక 2 minutes లో కుక్ అయిపోతుంది. జస్ట్ మనం 90% కుక్ చేసుకుంటే చాలు. ఇంకా 10% మనం దమ్ పెడతాం కదా, కుక్ అయిపోతుంది. సో 90% వరకు కుక్ అయిపోయింది రైస్. ఇప్పుడు జస్ట్ పైన లాగా వేసేద్దాము. మొక్క అంటే విరిగిపోవాలన్నమాట. సో అది మనకి 90% కుక్ అయినట్టు. సో అసలు చూసుకొని మనము ఇలా వేసుకోవాలి. పైన మీద విజిల్ తీసేయాలి. ఈ విజిల్ తీసి పెట్టుకోవాలి. సిమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. దమ్ 5 minutes దమ్ పెట్టాం కదా, చూడండి ఎంత టెండర్ గా ఉందో చికెన్. అండ్ రైస్ కూడా బాగా కుక్ అయింది. ఎస్, బాగుంది. సో మా హస్బెండ్ కి ఇప్పుడు టేస్ట్ చూడమని ఇద్దాము. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఎలా ఉంది? గట్టి చెప్పండి. థ్యాంక్ యూ.